ఇది ఆచంట ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అండి. రాములు వారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారంట. నేను శివరాత్రికి గాని వచ్చానండి. ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, అందుకని. చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ గుళ్ళు అన్నీ ఎక్కువ ఉంటాయండి. పూర్తి గోదావరి ఇది ఆచంట. ఇది గంధర్వ మహల్ అంటండి. గుళ్ళో అర్చకులండి. ఇక ఆచంటలో ప్రసిద్ధి గుడి. 100 సంవత్సరాల నాటి స్వయంభూ వెలసిన రాముల వారు ఇక్కడ పూజ అది చేసుకుని ఇక స్థల పురాణం అది మీకు చెప్తున్నారు ఈ అర్చకులు. ఈ చూడండి. చెప్పండి. చేత ఈ యొక్క భక్తులు ఏం చేస్తారంటే రోజు శివార్చన 6 సార్లు చేస్తుంది. 6 సార్లు చేయడంలో మహాశివరాత్రి వచ్చింది. ఆ వేళ రోజుని 5 సార్లు అర్చన చేయడం. లింగోద్భవ సమయానికి వాళ్ళు కొంచెం ఇది చేసిన ఔషధ మీద కొంచెం మాగనగా నిద్రపట్టారు. ఆ లింగోద్భవ సమయానికి గమ్మును పెడిపోవచ్చు. శివ ఆ యొక్క మార్తాండేశ్వర స్వామి వారిని అర్చన చేసి వ్యవధి లేక భార్య యొక్క స్థానం మీదే అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలతో పూజ చేశాడు. చేయడం కూడా భార్య మెడుపు వచ్చి ఏమిటి స్వామి చేస్తాను అడిగింది. ఆవిడ నేను ఈశ్వరుని చూస్తున్నాను చెప్పి భక్తుడు చెప్పాడు. నాకు కూడా ఈశ్వరుని చూపించమని అడిగింది. అందుకే భక్తుల యొక్క కోరిక మేరకు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ యొక్క స్థానం మీద వేసినటువంటి ఈశ్వరుడు ఆ భక్తుల కోరింది. నా స్థానం మీద వేసాడు. చను మీద వేసిన ఈశ్వరుడుగా చంటీశ్వరుడుగా నువ్వు కొండుకోవాలని కోరింది. చంటీశ్వరుడుగా అయినా ఇక్కడ లింగ రూపంలో శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారండి. చూసారండి. కనకదుర్గమ్మ వారు ఇదిగోనండి. శివలింగం ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా పెట్టి అభిషేకాలు చేస్తాయి. ధ్వజస్తంభం అండి. ధ్వజారోహణ జరిగింది. రేపు మహాశివరాత్రి. మహాశివరాత్రి సందర్భంగా నేను ఇక్కడ వీడియో తీస్తున్నానండి. శ్రీ ఆంజనేయ స్వామి వారండి. ఇదిగోనండి మార్తాండేశ్వర స్వామి వారు. చూసారా? రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి వారు ఆచంట వారండి. పార్వతి వేణుగోపాల్ స్వామి గుడి ఆచంట. వీక్షించి తరించండి. దశావతార మాట్లాడుతున్నా ఇలా తిరుగుతాయి నన్ను కూడా. దశావతారాలండి. ఆచంట వచ్చాము మేము శివరాత్రికి. ఇక్కడ ఫేమస్ శివాలయం ఉంది. అక్కడ అవన్నీ చూసుకుని ఆ ఊర్లోనే వేణుగోపాల స్వామి గుడి ఉంది, ఫేమస్ పురాతన గుడి. ఈ లక్ష్మీనారాయణ అండి. దశావతారాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, అందరూ వీక్షించి తరించండి. స్వామివారి అనుగ్రహానికి కరుణా కటాక్షాలతో పాత్రలు కండి. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతోగండి. ఎప్పుడన్నా ఇటు వస్తే ఈ గుళ్ళన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఆచంటలో గుళ్ళు, దేవాలయాలన్నీ కూడా. సరే, ఎంత బాగుందో వేణుగోపాల స్వామి గుడి.
ఈ పంచారామాలండి చూసారా? పంచారాములు చూడండి. ద్రాక్షారాము, భీమేశ్వరి, ఆత్మలింగ ధ్యానం. ఇవి గంటగా మీకు 10 నిమిషాలు టైం ఉంటుంది. అంతేనే. ఇవన్నీ 2 ఇదిగోనండి. మహాశివరాత్రి సందర్భంగా రేపు 5 రోజులు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుందండి. ఇది ఆచంట తీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది అన్నదాన సత్రం అండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందంటండి 5 రోజులు. రేపు వంటలకి ఇక్కడ కూరగాయలే కట్ చేస్తారు. ఇప్పుడు కూడా వంటలు చేస్తున్నారు అక్కడ. గుమ్మడికాయలు, సొరకాయలు, దోసకాయలు ఇవి జరుగుతున్నాయండి. క్యాబేజీ అండి చూసారా? చిలకడ దుంపలు, బంగాళదుంపలు చూసారా? టమాటా. అన్నదాన సత్రం. ఇది అన్నపూర్ణాదేవి అన్నదాన సత్రం అండి. ఆచంట, వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాకన గుడి అండి. ఇది దాని అన్నదాన సత్రం అండి. పని చేసుకునేది అన్నదాన సావిడి అంటారు. వంటలు బయట జరుగుతున్నాయి. అన్నదానం జరుగుతుందండి. ఈ వేళకి 2వ రోజు. చూసారండి పనులు ఎలా చూసారా? పనులు జరుగుతున్నాయి అలాగా అన్నదానానికి. శనగపిండ్లు, మసాలా పిండి, ధనియాల పండ్లు, సాంబార్ పండ్లు గుమ్మలు ఆడిపోతున్నాయి చూసారా? ఇవి రైస్ అనుకుంటా. రైస్ అండి. అన్నదాన సత్రం బయట అండి. చూసారా? అక్కడ జరుగుతూ ఉంది. ఎంత స్వామిని రాముడు వారు సైతం యుగాలుగా అందరి చేత అర్చనలు అందుకోబడి ఈ యొక్క దివ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటేనే చాలు. విశేషమైనటువంటి పుణ్యం కలిగి తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి వారి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందడానికి చక్కని క్షేత్రం ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆచండేశ్వరుడు దర్శించి ధరించమని, ఆయన యొక్క అనుగ్రహం పొందమని భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఆశీర్వచనాలు పొంది సంపూర్ణ ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు మీకు దర్శించుకునే వారందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ చూసిన వారికి కూడా రామలింగేశ్వర స్వామి, ఉమా రామలింగేశ్వర స్వామి మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ఓకే బాయ్. చాలా థ్యాంక్ యూ అండి.